రవి ఎప్పుడూ ఆలోచనలతోనే టైం వేస్ట్ చేస్తూ బాధపడుతూ ఉండేవాడు. తనను చూసి తన స్నేహితుడు, అరే, ఊరిలో చెట్టు కింద ఒక స్వామీజీ ఉన్నాడు, ఆయనను వెళ్ళి కలిసి నీ సమస్య ఏంటో చెప్పు, నీకు ఏదైనా పరిష్కారం దొరకవచ్చు అని చెప్పాడు. రవి, అసలు ఆ స్వామీజీ నిజమైన స్వామీజీనో కాదో తెలుసుకుందాం, మనకెలాగో పని పాట లేదు, స్వామీజీని ఒకసారి ట్రై చేద్దాం, చెక్ చేద్దాం అని అనుకొని స్వామీజీని టెస్ట్ చేయడానికి రవి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక స్వామీజీ, స్వామి, నేను ఒక బట్టల బిజినెస్ స్టార్ట్ చేశాను, అందులో నష్టం వచ్చింది. ఆ తర్వాత ఒక రెస్టారెంట్ పెట్టాను, అందులోనూ నష్టం వచ్చింది. ఆ తర్వాత షేర్ మార్కెట్లో పెడదామని అందులో డబ్బులు పెట్టాను, అందులోనూ భారీగా నష్టం వచ్చింది. నేను ఏ పని మొదలుపెట్టినా అది సరిగ్గా జరగడం లేదు. ప్రతిదీ నా నెత్తికే పని కట్టుకొని చుట్టుకుంటున్నట్టు నాకు అర్థమవుతుంది. మీరు ఏదైనా పరిష్కారం చెబుతారేమోనని మీ దగ్గరకు వచ్చాను అని చెప్పారు. పక్కనే ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, అతని పేరు కాదు. తను కూడా లేచి, స్వామి, నాది కూడా సమస్య ఇంచుమించు ఇలాగే ఉంటుంది, నా జీవితం బాగుపడుతుంది అని ఇక్కడికి మిమ్మల్ని నమ్మి అడుగుపెట్టాను, మీరు చెప్పిన మార్గంలో వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఆ స్వామీజీతో రాజు చెప్పారు. రవి, రాజు ఇద్దరి వైపు స్వామీజీ చూసి తన దగ్గర ఉన్న ఒక సంచిలో గుప్పెడు విత్తనాలు తీసుకొని వాళ్ళిద్దరి చేతిలో పెట్టారు. ఇది ఒక చోట నాటండి, అందులో నుండి మొలకెత్తిన మొక్కను తీసుకొని వచ్చి నాకు చూపించండి అని చెప్పాడు. రాజు, రవి ఇద్దరు ఆ విత్తనాలను తీసుకొని భూమిలో నాటారు. కొన్ని రోజులకు మొలకెత్తిన ఆ విత్తనం తీసుకొని స్వామీజీ దగ్గరికి ఇద్దరు వచ్చారు. రాజు చేతిలో మొలకెత్తిన విత్తనం ఉంది, రవి చేతిలో మొలకెత్తిన విత్తనం లేదు. ఎందుకు నీకు మొలవలేదు అని చెప్పేసి రవిని అడిగారు. మీరు చెప్పినట్టే చేశాను, కానీ నాకు మాత్రం మొలవలేదు అని అన్నారు. నువ్వేం చేసావు రాజు అని అడిగారు. మీరు చెప్పినట్లే భూమిలో నాటాను, ఆ గుప్పడి విత్తనాలలో ఒక్కటి మాత్రమే మొలిచింది, అదే మీకు చూపిద్దామని తీసుకుని వచ్చాను అని రాజు చెప్పాడు. రవి మాట్లాడుతూ, నేను మీరు చెప్పినట్లే నాటాను, కానీ ఎందుకో నాకు మరుసటి రోజు సరిగ్గా నాటానో లేదో అని అనుమానం వచ్చి దాన్ని కొంచెం తవ్వి మళ్ళీ ఇంకొంచెం బాగా నాటాను. ఇంకొక రోజు ఎరువు సరిగ్గా వేసానో లేదో అని సందేహం వచ్చి మళ్ళీ అలాగే తవ్వి మళ్ళీ ఆ విత్తనాలను పెట్టి మళ్ళీ నాటాను. ఇలా ఏదో రోజు నాకు ఏదో ఒక డౌట్ క్రియేట్ అవుతూ వస్తూ ఉంది. తవ్వడం, మళ్ళీ కూర్చోడం, తవ్వడం, కూర్చోడం, ఇలా చేశాను అని రవి చెప్పాడు. రాజు, నేను గుప్పెడు విత్తనాలు నాటితే ఒకటి మాత్రమే మంచిది ఎందుకు అని చెప్పేసి రాజు స్వామీజీని అడిగాడు. రవి, నాదెందుకు మొలవలేదు అని చెప్పేసి అడిగాడు. అప్పుడు స్వామీజీ మాట్లాడుతూ, తను నేను చెప్పింది నమ్మాడు, నమ్మినట్లుగానే దాని భూమిని లాగి ఫలితం దేవుడికి వదిలేసేది. కొన్ని రోజులకు అది ఒక మొక్కగా మొలిచింది. నువ్వు మాత్రం ఇటు నీ మీద నమ్మకం లేక, ఇటు నా మీద నమ్మకం లేక, అటు దేవుడి మీద నమ్మకం లేక ఆ విత్తనాలను నీ అనుమానంతో ప్రతిరోజు తవ్వి చూస్తూ ఉండడం వల్ల ఆ మొక్క మొలవలేదు అని అన్నారు. ఆ ఒక్కటి మాత్రమే ఎందుకు మొలిచింది అని రాజు అడిగిన ప్రశ్నకు, గుప్పెడు విత్తనాలలో ఏదైతే బలమైన విత్తనం ఉంటుందో అది మాత్రమే మొలిచింది. అలాగే జీవితంలో
నువ్వు బలమైన నిర్ణయం తీసుకొని బలంగా నిలబడినప్పుడే నువ్వు ఇక్కడ బ్రతకగలవు అని స్వామీజీ చెప్పారు. రవికి తనకేదో అర్థమైంది అన్నట్టు నమ్మకంగా ఆ స్వామీజీకి నమస్కారం చేసి, స్వామి, ఇన్ని రోజులు నేను చేసిన బిజినెస్కి ఎందుకు నష్టం వచ్చిందో నాకు ప్రయత్నం చేసే ప్రయత్నం ఏదన్నా మనస్ఫూర్తిగా నమ్మి చేసినట్లయితే ఖచ్చితంగా నేను సక్సెస్ అయ్యేవాడు అని నాకు ప్రయత్నం. దీనివల్ల నేను ఇది తెలుసుకోగలిగాను. ఇప్పటి నుంచి జీవితంలో మంచి వైపు ప్రయాణం చేసి నేను అనుకున్నది సాధించి మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి రవి వెళ్ళిపోయాడు. రాజు, మీ వల్ల నాకు గట్టిగా బలంగా మనం నిలబడినప్పుడే ఇక్కడ ఏదైనా ఈ పోటీ ప్రపంచంలో సాధించగలమని నాకు అర్థమైంది. నేను నా జీవితాన్ని మీరు చెప్పిన మార్గంలో నడిచి మంచి వైపు నేను ప్రయాణం మొదలు పెడతాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో కథలు మీ దగ్గరికి తీసుకొని రావడానికి నాకు ఒక బూస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ఎవరీథింగ్.